క్యాన్సర్ ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని జబ్బు లేకుండా ముందుకెళ్ళడం అనేది పెద్ద అచీవ్మెంట్ అని చెప్పాలి. జనరల్గా పేషెంట్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఈ జబ్బు మళ్ళీ ఎప్పుడు వస్తుంది, మళ్ళీ వస్తుందా రాదా, ఈ ఆలోచనతోనే ఎక్కువ మంది ఉండడం జరుగుతుంది. కీమోథెరపీ అయిపోయిన తర్వాత వెనక్కి వచ్చే ఛాన్స్ ఎంతో కొంత ఉంటుంది. నమస్కారం అండి, మీతో మాట్లాడుతుంది డాక్టర్ కరుణ కుమార్, కన్సల్టెంట్ హెమటాలజిస్ట్ అండ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్. సో ఈరోజు ఈ బ్లడ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత పేషెంట్ జనరల్గా ఏంటంటే వాళ్ళు ఏం చేయాలి, లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, ఎలా ఫాలో అప్ రావాలి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ విషయం పైన మీతో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తానండి. ఒకసారి బ్లడ్ క్యాన్సర్ వచ్చిన తర్వాత ఆ షాక్ నుండి తర్వాత ట్రీట్మెంట్, ఆ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని జబ్బు కంట్రోల్ అయిపోయి బయటకు వచ్చేసిన తర్వాత జనరల్గా పేషెంట్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఈ జబ్బు మళ్ళీ ఎప్పుడు వస్తుంది, మళ్ళీ వస్తుందా రాదా, ఈ ఆలోచనతోనే ఎక్కువ మంది ఉండడం జరుగుతుంది. సో వాళ్ళ కోసము ఏం చెప్పాలనుకుంటా అంటే జనరల్గా ఏంటంటే ఒక్కొక్క బ్లడ్ క్యాన్సర్లో ఒక్కొక్క రకంగా ఫాలో అప్ ఉంటుంది, ఒక్కొక్క సక్సెస్ రేట్ కానీ రిలాప్స్ రేట్ కానీ ఉంటుంది. జనరల్గా అక్యూట్ ల్యూకీమియాస్ తీసుకుంటే ఏఎంఎల్ ఏఎల్ఎల్ని తీసుకున్నాం అనుకోండి, ఇనీషియల్గా కీమోథెరపీ అయిపోయిన తర్వాత జనరల్గా ఏ బ్లడ్ క్యాన్సర్ అయినా కూడా యూజువల్గా వెనక్కి వచ్చే ఛాన్స్ ఎంతో కొంత ఉంటుంది. కానీ పాయింట్ ఏంటంటే ఎప్పుడు వస్తుంది, ఎవరికి రాదనే విషయం అయితే ఎవరికి తెలియదు. ఈవెన్ డాక్టర్స్కి తెలియదు, ఇంకా ఎవరికి తెలియదు. ఇక్కడ ఏంటంటే ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని జబ్బు లేకుండా ముందుకెళ్ళడం అనేది పెద్ద అచీవ్మెంట్ అని చెప్పాలి. సో ఆ అచీవ్మెంట్కి మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి, ఆ అచీవ్మెంట్ మనం ఎంజాయ్ చేయాలి, ఆ అచీవ్మెంట్ని స్పెండ్ చేయాలి, ఆ అచీవ్మెంట్ని మనము ఫ్యామిలీతో షేర్ చేసుకొని ప్రతి నిమిషం హ్యాపీగా గడపాలి. నెంబర్ 1. సెకండ్, ఆ అన్సర్టనిటీ ఎప్పుడు వస్తుంది అనేది అన్సర్టనిటీ ఎప్పుడు ఉంటుంది. కాబట్టి మనకు అన్నీ బాగున్నా కానీ రేపు ఏమవుతుంది, రేపు ఏమి ఇబ్బంది వస్తుందని తెలియదు కదా. ఆ అన్సర్టనిటీని పక్కన పెట్టేసి మన డే టు డే లైఫ్ని కంప్లీట్గా మనం ఫ్యామిలీతో మన బాధ్యతల్ని మన డే టు డే యాక్టివిటీని స్పెండ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ విధంగా చేసినట్లయితే హ్యాపీగా గడిపే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తర్వాత ఒకసారి ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత రెగ్యులర్ ఫాలోఅప్ అనేది ఇంపార్టెంట్ ఉంటుంది. సో మీ ట్రీటింగ్ డాక్టర్తో రెగ్యులర్గా టచ్లో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్గా కొన్ని సింపుల్ బ్లడ్ టెస్ట్ ఉంటాయి, సిబిపి టెస్ట్, తర్వాత క్లినికల్ ఎగ్జామినేషన్, ఇవన్నీ చూసుకొని డిసీజ్ మళ్ళీ ఏమైనా వెనక్కి వచ్చిందా లేదా అనేది అబ్జర్వేషన్ ఉంటుంది. జనరల్గా ఏమవుతుందంటే టైం గడిచే కొద్దీ సపోజ్ ట్రీట్మెంట్ అయిపోయి 1 year అయిపోయింది, లేదా 2 years అయిపోయింది, ఫాలోఅప్లో పేషెంట్ ఉన్నాడు, ఫాలోఅప్లో 6 నెలలు అయిపోయింది, 1 year అయింది, 2 years అయింది. సో సమయం గడిచే కొద్దీ మనకి ఏంటంటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్ తగ్గిపోతూ వెళ్తుంది. సాధారణంగా 5 ఏళ్ళ వరకు రిస్క్ అనేది జనరల్గా ఉందని చెప్తాము. 5 ఏళ్ళు దాటిన తర్వాత మళ్ళీ క్యాన్సర్ రావడానికి, బ్లడ్ క్యాన్సర్స్ రావడానికి ఛాన్సెస్ చాలా చాలా తక్కువ ఉంటాయి. బట్ స్టిల్ అక్కడ కొద్దిగా అన్సర్టన్ ఉంటుంది. అది ఏ టైంలో అన్నా మనకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కానీ బట్ ఫస్ట్ ఇయర్లో వచ్చే ఛాన్స్, సెకండ్ ఇయర్లో వచ్చే ఛాన్స్, 5 ఏళ్ళ ముందు వచ్చే ఛాన్స్ ఇప్పుడు ఏంటంటే తగ్గిపోతూ వెళ్ళిపోతుంది. 5 ఏళ్ళ తర్వాత వచ్చే ఛాన్స్ ఇంకా చాలా 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 తక్కువ ఉండడం జరుగుతుంది. సో ఈ అన్సర్టనిటీ గురించి ఆలోచించకుండా మన డే టు డే యాక్టివిటీస్లో మీరు మీ బాధ్యతని పరిపూర్ణంగా నిర్వహించాలంటే హ్యాపీగా గడపచ్చు. సో ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు బ్లడ్ క్యాన్సర్ నుంచి రికవర్ అయిన తర్వాత లైఫ్ స్టైల్ లీడ్ చేసేటప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, ఫిట్గా తయారవ్వండి. తర్వాత ఇంకా యాక్చువల్గా కొన్ని స్టడీస్ ఇంకా ఏం చెప్పాయంటే ఈ బ్లడ్ క్యాన్సర్లని లేదా క్యాన్సర్స్ కానీ నుంచి బయటకు వచ్చిన పేషెంట్స్ వాళ్ళు ఫ్యామిలీతో ఏర్పడిన బాండింగ్ కానీ, వాళ్ళు స్పెండ్ చేసే టైం కానీ చాలా చాలా రెట్లు నార్మల్ పర్సన్స్ కంటే ఎక్కువగా వాల్యూగా, అంటే ఉపయోగంగా వాళ్ళు చేసుకుంటున్నారని మనకి డేటా ఉంది. సో మీరు ఎక్కువ టైం జబ్బు ఎప్పుడు వస్తుందా అనే ఒక డిప్రెషన్లో లేకపోతే ఒక నిస్సహాయత స్థితిలో ఉండకుండా మీకున్న వాల్యుబుల్ టైంని ఎక్కువసేపు దాన్ని ఇంకా పాజిటివ్గా మార్చి ఫ్యామిలీతో స్పెండ్ చేయడము, మీకున్న రిసోర్సెస్, మీకున్న ఎనర్జీని ఉపయోగకరంగా మార్చారంటే అద్భుతాలని చూస్తారు. నిజంగా మీ లైఫ్ వండర్ఫుల్గా తయారవుతుంది. అన్సర్టనిటీ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుందండి. ఇప్పుడు మనకి బ్లడ్ క్యాన్సర్ వస్తుందనే కాదు, కానీ ఏ జబ్బు లేకుండా రేపు ఏమొస్తుంది, రేపు ఎట్లుంటాం మనకి ఎవరు తెలియదు కదా. సో ఈ అన్సర్టనిటీ గురించి ఎక్కువ ఆలోచించకుండా కరెంట్ మూమెంట్లో, మీరు ఈరోజు మూమెంట్లో మీ లైఫ్ లీడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్.